ఆ విధంగా మీరు ఇంత మంచిగా ఈ రంగంలో అంటే గాయకులుగా, రచయితగా మీరు ఇంత బాగా వృద్ధిలోకి రావడానికి మీ వైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఉండేది? అంటే ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తారండి. హ్మ్. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. అవును. ఇంట్లో గెలవని వ్యక్తి రచ్చ గెలవడం చాలా అరుదు. హ్మ్. కష్టం. ఎందుకంటే హ్మ్. మనం బయట చేసేది సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, కళా ప్రోత్సాహ కార్యక్రమాలు. హ్మ్. హ్మ్. సమయం ఎక్కువ కేటాయించాలి. మనం బయట ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం అంటే అర్థమైంది. ఇంట్లో సమయం తక్కువ ఇస్తున్నాం అంటే అర్థం. అలాంటి టైంలో ఏ వైఫ్ గాని, పిల్లలు గాని ఓర్చుకోరు. నిజం. కనీసం వారంలో ఒక రోజైనా కొంత మాతోని టైం స్పెండ్ చేయాలి, ఇవ్వాలనుకుంటారు. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉంటది. హ్మ్. కానీ మా ఇంట్లో అలా కాదు. నాకు ముగ్గురు అమ్మాయిలు. ఓహ్! ముగ్గురు అమ్మాయిలు. నా భార్య గూడా చాలా నాకు ముగ్గురు వాళ్ళు అమ్మాయిలు ముగ్గురైనా, నా భార్య అయినా సరే, నా ప్రతి కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. హ్మ్. అంటే నేను మీద బయటి పనులన్నీ నేను చేసుకొస్తున్నా. హ్మ్. ప్రధానమైన కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు. బ్యాక్ ఓహ్! బోన్‌గా ఉండి, నాకు ఓకే. ఏది కావాలన్నా వాళ్ళు సరి చేస్తారు. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఒక వేదిక మీద ఒక 10, 20 మందికి మనం సన్మాన కార్యక్రమాలు గాని, ఒక 100 మంది పిల్లలు ప్రదర్శన చేయాలంటే హ్మ్. ఎంతో శ్రమతో కూడినటువంటి కార్యక్రమం. ఒక వ్యక్తిగా నేను చేయలేను. హ్మ్. దాని ఎనకాల మొత్తం బ్యాక్ బోన్ అనేది నా భార్య, నా పిల్లలే. వెరీ అంటే నేను చేసేది 10% నేను వాస్తవానికి. కానీ అది 90% బయటకి కనిపిస్తుంది. హ్మ్. కానీ వాళ్ళు చేసేది 90%. ఓకే. అది ఎవరికీ కనిపించదు. నాకు తెలుసు వాళ్ళు చేసే శ్రమ. కోడి బాయల చమ్మది కోడి పుండు బాయల చమ్మది